రామాయణంలోని పాత్రల కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు శబరి గురించి చెప్పుకుందాం. సహజంగా ఎంతోమంది భక్తులను చూస్తూ ఉంటాం. కొంతమంది ఇప్పుడైతే భక్తులంటే ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఆ మతం, ఆ కులం, ఇలా ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారు కదా. కానీ మరి శబరి ఒక అడవి జాతికి సంబంధించినటువంటి స్త్రీ అయినప్పటికీ ఆయన గురువు ఆమెని చక్కగా చేరదీసి అన్ని విద్యలు నేర్పించారు. ఆమెకి అన్నీ నేర్చుకుంది. గురు శుశ్రూషే తన జీవితం అనుకుంది. దానికే గురుసేవకే అంకితమైనటువంటి స్త్రీమూర్తి శబరి. దానితో పాటు ఆ గురువు ద్వారా రామమంత్రాన్ని పొంది రాముణ్ణి జపిస్తూ, రామనామాన్ని జపిస్తూ, రాముడి కోసమే తప్పిస్తూ, రాముణ్ణి చూడడం కోసమే జీవించి ఉంది శబరి. ఆ గురువు దగ్గర అన్నీ నేర్చుకుని గురువుకి సేవ చేస్తూ, గురువుతో పాటు అక్కడ ఉన్నటువంటి మిగతా శిష్యగణాలకి అందరికీ సేవ చేస్తూ ఎంతో ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడిపింది. సో తన గురువు కొన్నాళ్ళు జీవించి ఇక ఆయన ముక్తి పొందడానికి కోసం మోక్షాన్ని ప్రార్థించి తపస్సు చేసుకుంటా తన ప్రాణాలను వదిలేశారు. అలాగే ఎంతోమంది ఆ ఆశ్రమంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద మహర్షులందరూ కూడా వారి ప్రాణాలని వదిలేసినప్పటికీ కూడా శబరి మాత్రం రామదర్శనం కావాలి అని కాంక్షించి రాముడి కోసమే ఆమె తన ప్రాణాలను ఉగ్గపట్టుకుని ఉంది. అంతేకాకుండా ఆమె గురువు చెప్పారు, శబరి నేను ముక్తిని కోరి వెళ్ళిపోతున్నాను, కానీ నీ దగ్గరికి ఈ ప్రాంతానికి ఒక రోజున రాముడు వస్తాడు తన తమ్ముడితో కలిసి. నీవు ఆయనకి ఆతిథ్యం ఇవ్వు, అతన్ని తీసుకొచ్చి మన ఆశ్రమ పరిసరాలన్నీ చూపించు, అతనికి ఆతిథ్యం ఇచ్చిన తర్వాతనే నీవు నీ ప్రాణాలను వదిలిపెట్టు. ఇది ఆయన సో గురువుగారి మాటని కాదనకుండా గురువుగారి ఇచ్చినటువంటి పనిని పూర్తి చేయటం కోసమే ఉంది. ప్రతిరోజు రాముడి వాళ్ళ వస్తాడేమో, రాముడు వస్తే ఆయనకు ఆతిథ్యం ఇవ్వమన్నారు కదా, ఏం పెట్టాలి అని అడవుల్లోకి వెళ్ళి చక్కగా మంచి మంచి పళ్ళు, తేనె అవన్నీ తీసుకొచ్చి సిద్ధంగా ఉంచేది. ఆయన వస్తే కూర్చోవడానికి ఆసనం, ఇల్లంతా చక్కగా అలంకరించి తనకున్న కుటీరాన్ని చక్కగా అలంకరించి అన్ని విధాలా సిద్ధం చేసి పెట్టేది. ఈరోజు రాలేదు, రేపు, అలా ప్రతిరోజు అదే పని చేస్తూ ఉండేది. ఎంతో వృద్ధురాలైపోయింది ఆమె. అసలు నడవగలదా అనిపించేంత స్థితికి వచ్చినప్పటికీ కూడా రాముడు వస్తాడు, రాముడికి ఆతిథ్యం ఇవ్వాలి, అది గురువు అప్పచెప్పినటువంటి పని. ఆ పనిని నేను చేయాలి అని ప్రతిరోజు ఈరోజు వస్తాడు రాముడు అనుకుంటూనే రాముడికి కావలసినటువంటి అన్నీ సిద్ధం చేసి పెట్టేదనమాట. అలా ఎన్నో సంవత్సరాలు ఎదురు చూసిన తర్వాత ఒక్కరోజు ఆమె నిరీక్షణ ఫలించి రాముడు ఆమె దర్శనానికి వచ్చాడు. చూడండి, భక్తులు దేవుని దగ్గరికి వెళ్తారు దర్శనం కోసం, కానీ రామాయణంలో ఉండే విచిత్రం భగవంతుడే భక్తుల దగ్గరికి వచ్చి దర్శనం ఇస్తూ ఉంటాడు. అలా ఆయన శబరి దగ్గరికి వచ్చాడు. శబరి రామలక్ష్మణుని చూసి ఎంతో మురిసిపోయి వారు రాగానే వారి కాళ్ళు కడిగి అర్ఘ్యబాధాదులు ఇచ్చి చక్కగా ఆసనం మీద కూర్చోబెట్టి ఇచ్చి తను ఏరికోరి, మనకు సహజంగా చాలామంది అంటారు శబరి ఎంగిలి పళ్ళు పెట్టింది అని. ఆమె చదువుకున్న స్త్రీ, ఎవరికి ఎలా చేయాలో, అతిథి మర్యాదలు ఎలా చేయాలో, ఆతిథ్యం ఎలా ఇవ్వాలో తెలుసు ఆమెకి. అలాంటి స్త్రీమూర్తి అలా ఎంగిలిపళ్ళు ఎందుకు పెడుతుందండి? అడవిలో మొదటి నుంచి ఉండటం వల్ల ఏ పండు ఎలాంటి రుచి కలిగి ఉంది ఏంటి అనేది ఆమెకి బాగా తెలుసు. ఇంత పండితే ఆ పండు రుచి అలా ఉంటుంది, అందుకని ఏరికోరి ఈ పండు తీయగా ఉంటుంది, ఈ పండు వగరగా ఉంటుంది అని తెలిసి ఏరికోరి పళ్ళను కోసుకొచ్చి సిద్ధం చేసి ఉంచేది. అంతేకాని ఎంగిలి పళ్ళు మాత్రం పెట్టలేదు ఆమె. అలా ఆమె సిద్ధం చేసినటువంటి పళ్ళని, తేనెని, ఇంకా తను వండినటువంటి వంటకాలన్నిటితో రాముడికి ఆతిథ్యం ఇచ్చి, మా గురువుగారి ఆశ్రమం ఇది, ఆయన గురువు యొక్క స్థానాన్ని, వారు ఎక్కడ బట్టలు ఉతుక్కున్నారు, ఆయన హోమం చేసినటువంటి ప్రదేశాన్ని అన్నిటినీ, అక్కడ పంపా నది తీరాన్ని అన్నిటినీ మొత్తం చక్కగా ఆశ్రమ ప్రాంతం మొత్తాన్ని రాముడికి తిప్పి చూపించింది. నేను నా గురువులు ఈ ఆశ్రమంలో ఉన్నటువంటి వారందరూ కూడా తపశ్శక్తితో వారి జీవితాన్ని చాలించారు, కానీ మా గురువుగారు మాత్రం రాముడు వస్తాడు, రాముడికి ఆతిథ్యం ఇచ్చి ఆయనకు అవసరమైనటువంటి పని చేసి పెట్టి ఆ తర్వాత రమ్మన్నారు, అందుకోసమే నీకోసమే నిరీక్షిస్తూ ఉన్నాను స్వామి, నా గురువుగారు చెప్పినటువంటి పని అయిపోయింది, మీరు సీతాన్వేషణ గురించి వచ్చారు, పక్కన కిష్కింధలో సుగ్రీవుడు ఉంటాడు, అతన్ని కలిస్తే మీ పని అవుతుందని కబంధుడు చెప్పాడు. అట్లా
శబరి కూడా చెప్పి ఆయనకి ఆతిథ్యం ఇచ్చి దారి చూపించి పంపించి, స్వామి ఇక నా గురువుగారు అప్పచెప్పినటువంటి పని అయిపోయింది, నిన్ను చూడాలనుకున్నాను, నిన్ను కోసం తప్పించి ఉన్నాను, నిన్ను చూశాను, నా కోరిక తీరింది, ఇక నేను నా జీవితాన్ని చాలిస్తాను, ఈ శరీరాన్ని వదిలేటువంటి అవకాశాన్ని ప్రసాదించమని చెప్పి రాముడి దగ్గర అనుమతి తీసుకుని తపశ్శక్తితో తన దేహాన్ని వదిలేసి ఆమె కూడా ఊర్ధ్వలోకాలకి వెళ్ళిపోయింది. ఇది శబరి కథ. భక్తితో కోరుకుంటే ఎప్పటికైనా మనం అనుకున్నది దొరుకుతుంది, స్వామి అనుగ్రహం కూడా లభిస్తుంది. కానీ అందులో ఆమె స్వార్థం లేదు, ఎటువంటి కోరిక కూడా లేదు. గురువుగారి చెప్పినటువంటి పని చేయటం, రామ దర్శనాన్ని కాంక్షించడం, ఇంతకు మించి ఆమెకి ఎటువంటి ఆలోచన లేవు, ఎటువంటి కోరికలు లేవు. దానికోసమే ఎదురు చూసింది, తన పనిని సాధించి తన చివరికి రామునిలో ఐక్యమైపోయింది. ఇది శబరి కథ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.